ఏముంది మంచి పనులు ఇప్పుడే ఆయన వచ్చుకొని నాలుగేళ్ళే ఏం చేస్తాడు అప్పుడే ఇంకా అంతా దివాళీ కంపెనీ మొత్తం. ఇంకేం చేస్తాడు నాలుగేళ్ళకి ఎక్కి ఇంకా అందుకే ముందు బ్రహ్మాండంగా భారాలు ఇప్పుడు వరకు పింఛన్లు కానీ కట్టాలు నెల కాక ముందే నిన్నే ఇచ్చారు పింఛను. 1వ తారీఖు ముందే ఇచ్చారు. అట్లా ఇటు అంటే ప్రజాసేవ కోసం చేస్తున్నాడు. జగన్ చేశాడు మరి బాగా. ఏం చేసాడు జగన్? అంత దిగి మొత్తం మూడు కట్టుకున్నాడు. అయిపోయి ఏంటంటే జనానికి తెలీదా? అందరూ తెలుసుకో, మనం చెప్పేది ఉంది. జగన్ 5 సంవత్సరాలు పేద ప్రజలు బాగా న్యాయం చేశాడు, బ్రహ్మాండం చేశాడు. తెలుసుగా జనాలు అందుకని బాగా చేశాడు. ఎందుకంటే ఏం చేయబట్టే మరి ఏం ఓడిపోయాడు, చేస్తే ఓడిపోడుగా. మళ్ళా నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజలకు మంచి చేస్తా అంటున్నాడు. వస్తాడు వెళ్ళాలిగా. ఎందుకు ప్రజలు వాళ్ళ పిండి తీస్తాడుగా. రేపు సంక్రాంతి నుంచి వస్తున్నాడు అంటున్నాడు బాబాయ్. వస్తాడు ఇప్పుడు ఆయన చేస్తాడు. ఏ లేదు ఈ లేదు అని చెప్తున్నాడు. ఎందుకు చేయట్లా? ఆయన వచ్చి 4 ఏళ్ళకి, ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు తగలబెట్టి ఏమిచ్చావు, ఏం చేసావు? చంద్రబాబు మరి ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు చేయట్లేదంట? చేస్తున్నాడు. మరి ఆయన జనాన్ని ఇమ్మట్టి పెడతలేదు, ఏం చేయట్లేదుగా. మరి ఆయన డబ్బు లేకపోయినా కూడా అక్కడిక్కడ సాయం తీసుకొచ్చి చేస్తున్నాడు. మీకు 5 సంవత్సరాలు మరి జగన్ ఎలా చేశాడు? ఏం చేశాడు? దివాళీ ఇంకేస్తాడు మాకు. అది పథకాలు ఇచ్చాడు కదా బాబాయ్. ఏం పథకాలు ఎందుకు అయ్యి? ఎవడు ఇవ్వన్నాడు? సవ్యంగా మనం ఇచ్చే పనులు గిన్నెలు అన్ని సక్రంగా ఉంటాయి కదా. ఇవన్నీ ఇవ్వాలి. పుట్టినగాంచి మన పథకాలు తిన్నావా? పైకి వచ్చాం, తిన్నాం, అంతే. మరి ఈ ప్రభుత్వ రంగంలో ఉచిత ఇసుక అన్నారు, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. ఉచిగా ఇస్తున్నాడుగా. డబ్బులు ఏం తీసుకోవట్లా, వస్తుంది వాళ్ళకి మళ్ళీ అమ్ముకోవట్లా, ఇచ్చేస్తున్నాడు. అంటే మరి అలానే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు బ్రహ్మాండంగా. అమ్ముతారు రోజు ఏ పాప అమ్ముతున్నారుగా. అంటే ఇస్తున్నాడు. ఈ ప్రభుత్వ రంగంలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు, మరి అప్పుడు వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారంటారు? మరి ఆయన అయిపోతుంది, డబ్బులు పెట్టాల్సి వచ్చిందిగా. ఉన్నాయి కూడా మూసేపించాడు, తీపిచ్చాడుగా. ఎందుకంటే అంటే డబ్బులు అయిపోతాయి. మరి ఓవరాల్ చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి మీ లోకేష్ గురించి ఏం చేద్దాం? బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనేక. 4 ఏళ్ళకి అయింది, ఇంకా బాగుంది. ముందు కాలంలో ఇంకా బాగా చేస్తాడు, అభివృద్ధి అయింది. లేకపోతే చేయలేదనుకో ఇంకో పార్టీ ఎన్నుకుంటారు. అది మరి చంద్రబాబు నాయుడు గారిని మీ లోకేష్ నమ్ముతున్నారా? ముందు నమ్ముతున్నాం కాబట్టేగా చేస్తాడనే. ఇంకా ఉంది కాబట్టి చేస్తాం. బాబాయ్ మంగళగిరి వచ్చే లోపల ఎలా ఉంది బాబా మరి లోకేష్ నియోజకవర్గం? బట్టేగా డిపాజిట్లు కూడా గెలిచింది ఆయన బ్రహ్మాండంగా. అది జనమే దానికి సంబంధించి చెప్పారయ్యా. అంటే చాలా మంది మీ లోకేష్ చాలా మంది అనేక మాటలు అన్నారు కదా, అప్పుడు మీరు ఎలా భావించారు? మేమే ఎలక్షన్ అయితే కదా తెలిసేది. ఏంటంటే ముందంటే సుఖం ఉంది. మరి లోకేష్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఎంత ఇచ్చాడు? బళ్ళు ఇచ్చాడు, రాట్నాలు ఇచ్చాడు, మరి మిషన్లు ఇచ్చాడు. ఏ సాయం కావాలంటే ఆ సాయం చేశాడు. నువ్వేం చేసావు? ఇప్పుడు ఓడిపోయావు, ఏం చేస్తున్నావు? నువ్వు ఇవ్వచ్చుగా, నువ్వు కూడా ఇప్పుడు సాయం చేయొచ్చుగా జనానికి. లేదు మరి ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో పోయినా ఏం చేసావు? అంటే మీకు అధికారంలో లేనప్పుడు ఇక్కడ లోకేష్ చేశాడా? ఈ పళ్ళు ఇచ్చింది అధికారం వచ్చిందా కదా, అధికారం లేకుండానే ఇచ్చాడు. ప్రతి వాళ్ళ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి గ్యాస్, మిషన్లు, డబ్బులు. వాళ్ళ ఇబ్బందిగా ఉండి మనిషి చనిపోతే వాళ్ళకి సాయం చేయడు, అన్నదానాలకి ఇవన్నీ సంప్రదించి చేశాడు. మరి నువ్వు ఓడిపోయావు, ఏం చేసావు? మీ నాన్న గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు ఏమైనా చేసావా? చెప్పు, చేయలేదుగా. మీరు ఏం చెప్తారు బాబా మరి మీరు లోకేష్ గురించి? ఒక మాటలో ఏం చెప్తారు లోకేష్ గురించి? బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఏం భయం లేదు. ఇంకా రాను ఇంకా బాగుంటది. అది